రైట్, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇక్కడ నుంచి పార్టీకి వెళ్ళే ముందు నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేసిండ్రు అనమాట. వాళ్ళు టౌన్లో లేరు, వాళ్ళకి ఏదో ప్యాకేజ్ వచ్చిందంట, అమెజాన్ ప్యాకేజ్ ఏదో, అది తీసి కొంచెం లోపల పెడతామా అన్నారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పార్టీకి. ఇది వచ్చేసి లాంగ్ వీకెండ్ అనమాట, జూన్ 10th వీకెండ్. నాకు తెలిసి ఒక 3 years బ్యాక్ ఎప్పుడో ఇది June 10th ఫెడరల్ హాలిడే చేసిండు అనమాట. సో రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఇవాళ కొంచెం. ఇదే వీళ్ళ ఇల్లు. ప్యాకేజ్ ఏం లేదా ఇక్కడ, ఏందో మరి లేదని చెప్పి మెసేజ్ పెట్టేసి అయిపోతుంది. పార్టీకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్కి వెళ్ళి ఏమైనా డ్రింక్స్ లాంటివి ఏమైనా తీసుకుంటే బెటర్. ఎందుకంటే పార్టీస్కి వెళ్ళేటప్పుడు మనం కూడా ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి. డ్రింక్స్ సెక్షన్ ఉండాలి ఎక్కడన్నా. ఇదంతా షాంపెయిన్, వైన్, షాంపెయిన్ ఇదంతా. ఇక్కడ ఈ సెక్షన్ అంతా బియర్లు. షైనర్ బాబ్ తీసుకుందాం, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇది ఒకటి ఆల్కహాలిక్, ఇంకోటి నాన్ ఆల్కహాలిక్ తీసుకున్నా. ఇప్పుడు నేను వెళ్ళే ఈ నైబర్హుడ్కి దీని జియోగ్రఫీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దీని పేరు వచ్చేసి లాస్ ఆల్టోస్ హిల్స్ అనమాట. ఇది దీనికి డెలిబరేట్గా వీళ్ళు సైడ్ వాక్స్ కానీ లేకపోతే స్ట్రీట్ లైట్స్ కానీ డెలిబరేట్గా మెయింటైన్ చేయరనమాట. ఎందుకంటే ఈ పర్టికులర్ టౌన్కి ఉండే ఆ రూరల్ ఎస్థెటిక్ వైబ్ని పోగొట్టకుండడానికి డెలిబరేట్ అటెంప్ట్ అనమాట. అది చాలా డిఫరెంట్ ఉంటుంది ఏరియా కూడా. ఇంకా మనం ఏమంటారు, రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. రేట్లు అన్నీ స్కై రాకెట్ ఉంటాయి మొత్తం. మినిమం ఎంత కాదన్నా $4 billion స్టార్ట్ అవుతాయి. 4 million అంటే మన కరెన్సీలో ఎంత కాదన్నా 30 crores ప్లస్ ఉంటుంది, 30 కోట్లు. హైలైట్ అసలు. నా ఫోన్ సిగ్నల్ కూడా లేదు, సిగ్నల్ కూడా పోయింది ఇప్పుడే. అంత ప్లెజెంట్గా ఉంటుంది, నెట్వర్క్ కూడా చాలా తక్కువ. ఈ ప్రాపర్టీ చూడండి ఇక్కడ ఎంత పెద్దగా ఉందో. ఇట్లుంటుంది అనమాట $4 to $5 million హౌస్ అంటే. చాలా పెద్దది ఇది. డ్రింక్స్ ఏమన్నా చూద్దాం. సైడర్స్, Captain Morgan rum, tequila. Didn't realize it was a known commodity. Steel, Went out there 1 or 2 times. Absolutely wasted time. As I was buying her talking to 4 drinks, different like, dude, back it and was- forth. It was a run. We bought 6 people shots. Dude. No. That's $80 for 2 singles of fucking Japanese whiskey. I'm like, 40?
Not 14. 40? Yes, 40. ఇక్కడ నుంచి చూడండి అసలు అదంతా మెయింటైన్ చేసే ఫారెస్ట్ లాంటిదే. ఎందుకంటే ఇక్కడ ఇల్లులు ఉంటాయి కదా, చూడండి కదా ఎంత దూరంగా ఉందో. ఒకటేమో అక్కడ ఉంది, ఒకటేమో ఆ చివరి ఎక్కడ ఉంది, 2-3 ఉన్నాయి అక్కడ. ఆల్రైట్, ఆల్మోస్ట్ 2-3 గంటలు ఉన్నాయి ఇక్కడ. ఏదైనా పార్టీకి వచ్చినప్పుడు లేకపోతే ఎక్కడికైనా ఫ్రెండ్స్తో కలిసి బార్కో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఈవినింగ్స్ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు బార్కి కానీ అట్లా పబ్కి కానీ అట్లా చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ విషయంలో. మన ఆల్కహాల్ లిమిట్ ముందే చెక్ చేసుకోవాలి. ఒక డ్రింక్ తీసుకుంటే బియర్ కానీ ఏదైనా అట్లా తాగితే దాని కంటెంట్ లెవెల్స్ చూసుకోవాలి. ఇక్కడ ఇంకా తప్పదన్నమాట అట్లాంటివి. అట్లా మన సెల్ఫ్ డ్రైవింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. లేదు ఫుల్గా చిల్ అవ్వడానికి వెళ్తున్నాం అనుకుంటే ఊబరో లేకపోతే లిఫ్టో అట్లాంటివే ప్రిఫర్ చేయాలన్నమాట. మనము ఎక్కడ చూసుకున్నా ప్యాటర్న్ అయితే మారదు. ఇప్పుడు మనం కాలేజ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి డబ్బులు దాచుకొని ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం, లేకపోతే తాగడానికో తినడానికో ఏదో ఒకటి ఇట్లా ప్లాన్ చేసుకుంటుండే కదా కాలేజ్లో ఉన్నప్పుడు. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న ఫ్రెండ్ సర్కిల్లో అందరు జాబ్సే. ఇట్లా వీకెండ్లోనో ఎప్పుడో ఎవరో ఒకరు ఆర్గనైజ్ చేస్తారనమాట. మా ఇంట్లోకి వెళ్తామనో లేకపోతే ఒక పర్టిక్యులర్ స్పాట్లోకి వెళ్తామనో చెప్పేసి అందరూ ఎంతో కొంత మనీ ఏమంటారు కాంట్రిబ్యూట్ చేస్తారనమాట. అట్లా అయితేనే ఆ పిలిచేవాడికి కంఫర్ట్ ఉంటుంది, వెళ్ళేవాడికి కంఫర్ట్ ఉంటుంది. వారానికి ఒకసారి బిర్యానీ కానీ లేకపోతే ఏదో ఒక ఇండియన్ ఫుడ్ తినకపోతే నాకు బ్రెయిన్ పనిచేయదు. జనరల్గా అయితే సాటర్డే కానీ సండే కానీ ఇండియన్ ఫుడ్ తింటూ ఉంటాను నేను ఇక్కడ రెస్టారెంట్లో బయట. ఇప్పుడైతే గోల్కొండ అనే రెస్టారెంట్ అన్నమాట. కార్ అయితే మొత్తం దుమ్మే ఉంది. ఏరియా అంతా అపార్ట్మెంట్లే. ఇందులో మ్యాక్సిమం ఎక్కడ చూసుకున్నా మనోళ్ళే ఉంటారు ఎక్కువ. ఇక్కడ ఇంకో రెస్టారెంట్ ఉండాలి ఇక్కడ. ఇగో అక్కడ చూడండి ఇండియన్ మార్ట్ మనదే. ఇక్కడ ఇంకో రెస్టారెంట్ ఉంటుంది, సంక్రాంతి ఏదో ఇక్కడ ఉంది చూడండి. ఇవన్నీ ఇండియన్ రెస్టారెంట్స్ ఈ చుట్టుపక్కల. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే మన దగ్గర ఇక్కడ మన వాళ్ళు ఎక్కువ ఉంటారనేమో సబ్వేలో ఇండియన్ టైప్ మెన్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి తందూరి పిజ్జా అని చెప్పేసి నేను ఇండియాలో ఎక్కడ వినలే కానీ ఇక్కడ మాత్రం కనిపిస్తుంది చాలా. ఇండియన్ పిజ్జా అంట. మన దగ్గర ఏమో వేరే కంట్రీస్ అమ్ముతారు, ఇక్కడేమో మన ఇండియన్ అమ్ముతున్నారు. టెస్లా ట్రక్, దానిపైన అట్టుపండు పెట్టి లాస్ట్ రేషన్ చూడండి. ఇది దేనికో రెలవెన్స్ అది. నేను ఎప్పుడో న్యూస్లో చదివిన ఒక ఆయన మ్యూజియంలో ఏదో అట్టుపండు కొని అక్కడే తిన్నాడో ఏదో ఉంది దాని స్టోరీ. ఇంతకుముందు ఈ ఏరియాకి నా జాబ్ నా వర్క్ ఇక్కడే ఉండే అనమాట. ఇప్పుడు ఖాళీ ఇండియన్ రెస్టారెంట్స్ ఇక్కడ సైడ్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇటు సైడ్ రావడం. సో ఇప్పుడు నేను వెళ్ళే రెస్టారెంట్ పేరు వచ్చేసి గోల్కొండ అనమాట. నాకు ఇక్కడ మంచి బిర్యానీ కానీ ఏదైనా తినాలంటే ఒక రెస్టారెంట్ ఉంది, అండ్ పలావ్
లాంటిది అయితే ఈ గోల్కొండ బెస్ట్ అనమాట. అందుకే ఇది నాకు కొంచెం దూరం అయినా సరే ఇక్కడ దాకా వస్తూ ఉంటాను నేను. ఇది ఆల్మోస్ట్ ఇది శానోజే దగ్గరలో ఉన్నట్టు. శానోజే ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఆ ఎయిర్పోర్ట్ దగ్గరలో అనమాట. ఇవన్నీ టెక్ కంపెనీస్ ఇక్కడ. ఇక వచ్చేసినాం. పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది. ఇఫ్ మీరు ఇక్కడ లోకల్స్ అయితే మీకు పలావ్ అంటే ఇష్టం అయితే ఇది పర్ఫెక్ట్ స్పాట్, గుర్తుపెట్టుకోండి. ఏది రెస్టారెంట్ ఇదే గోల్కొండ ఇండియన్ క్యూసిన్. పాపము ఆ వెయిటర్ బ్రో క్లియర్గా అడిగిండు, అన్నా నీకు స్పైసీ కావాలా, మీడియం స్పైసీ కావాలా అని. నేనేదో పెద్ద పుడింగ్ లాగా ఉన్న దాంట్లో స్పైసీ తీసుకురా అన్న. ఆ తర్వాత రెండు వాటర్ తాగిన నేను. ఇంతకుముందు అయితే ఈ రెస్టారెంట్కి చాలాసార్లు వస్తుండే, గోల్కొండ ఇండియన్ క్యూజిన్. నాకు ఫస్ట్ టైం అసలు నాకు పలావ్ కావాలి అని చెప్పి చాలా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు పలావ్ ఉందేమో వెతుకుతూ ఉండే, ఎక్కడా దొరికేది కాదు. ఫైనల్గా ఇక్కడ దొరికింది ఒకసారి. ఇంకా అప్పటి నుంచి నాన్ స్టాప్ వస్తూ ఉండే అనమాట ఇక్కడికి. ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ టైం ఎప్పుడో 3-4 months బ్యాక్ వచ్చుంటా. టేస్ట్ మారిపోయింది ఇప్పుడు కొంచెం, బట్ ఉన్న దాంట్లో బెస్ట్ అనమాట. అది మన గోల్కొండ ఫోర్ట్ పేరు. అది అందరు తెలుగు వాళ్ళే ఉంటారు. చాలామందికి తెలిసిందే అమెరికాలో టిప్పింగ్ కల్చర్ ఉంటుంది. మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా వాళ్ళకి ఆల్రెడీ సెట్ టిప్ ఉంటుంది అనమాట, 15%, 20% అని చెప్పేసి. బట్ పాపం ఈ రెస్టారెంట్లో నాకు తెలిసి మరి వాళ్ళకి ఏం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందో నాకు తెలియదు, కానీ బిల్ పే చేసేటప్పుడు ఎఫ్పోస్ మెషిన్ ఉంటుంది కదా, మెషిన్ తీసుకొచ్చి జస్ట్ డైరెక్ట్ బిల్ ఎంత అయిందో అంతే ఛార్జ్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. జనరల్గా అయితే మనం బిల్ కట్టిన వెంటనే ఎఫ్పోస్ మెషిన్ మన వైపు చూపించి 15, 20, 25% టిప్ అడుగుతారు. మన దగ్గర అసలు అడగట్లేదు. నాకు తెలిసి వాళ్ళకి అలవాటు అయిపోయిందేమో, మన వాళ్ళు ఇవ్వట్లేదేమో అని చెప్పేసి, లేకపోతే అడిగితే గొడవలు అయితే అని మరేమో నాకు తెలియదు, కానీ వాళ్ళైతే అసలు టిప్ కూడా అడగట్లేదు. జనరల్గా అయితే ఇక్కడ ఏ రెస్టారెంట్స్కి వెళ్ళినా టిప్ కంపల్సరీ. టిప్స్కి నేను కూడా అగేన్స్టే, కానీ ఇంకా మన ఈ కంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళకంటూ ఒక స్ట్రక్చర్ ఉంది, ఇంకా స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. అట్లా అని చెప్పేసి టిప్స్ ఎంతో కొంత ఇవ్వాలన్నమాట. డైనింగ్ అయితే, అదే టు గో అయితే ఇంకా మన ఇష్టం, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు.